సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం దేవక్కపల్లి పేర్కబండ గ్రామాల్లో ఎమ్మెల్యే కవ్వంపల్లి పర్యటించారు. సీసీ రోడ్డు నిర్మాణం, పోతారం గ్రామంలో డ్రైనేజ్ నిర్మాణ పనులకు భూమి పూజ నిర్వహించి నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా కవ్వంపల్లి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందన్నారు. రహదారుల సమస్యలను దశల వారీగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. రోడ్డు విస్తరణ కోసం భూమిని అందించిన దేవక్కపల్లి గ్రామదాతలను అభినందించారు. ఇందిరమ్మ ఇండ్ల తొలి విడతలో ఇళ్లు నిర్మించని 76 మంది స్థానంలో కొత్త లబ్ధిదారులను ఎంపిక చేసినట్లు తెలిపారు. వారికి సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ధృవపత్రాలు అందజేయనున్నట్లు పేర్కొంటూ ఎంపికైన వారు తప్పనిసరిగా హాజరు కావాలని సూచించారు. పోతారం గ్రామంలో ఈరోజు రోడ్ల కోసం బెజ్జంకి మండలంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలు, అది పోతారంలో, అదేవిధంగా పెరకబండలో, అదేవిధంగా దేవక్కపల్లి, ఈ పలు గ్రామాలలో 54 లక్షలతో రోడ్ల కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. దేవక్కపల్లిలో ఒక వెహికల్ పోతే ఇంకో వెహికల్ పోకుండా ఉండే, మరి అక్కడ రైతులు ఉదారంగా వ్యవహరించి వాళ్ళ స్వంత పట్టా భూములకి ఇంకొక వెహికల్ పోయే మందం స్థలం ఇచ్చి దాన్ని ఒక 20 ఫీట్లు రోడ్డు వేస్తూ ఉన్నాం. నేను మనస్ఫూర్తిగా స్థలం ఇచ్చిన స్థలదాతలందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాను. అభివృద్ధికి తోడ్పడ్డందుకు వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. మరి అదేవిధంగా పెరకబండలో కానీ, మన పోతారంలో కానీ, ఈ గ్రామాల్లో కూడా రోడ్ల నిమిత్తం 10 లక్షలు, మొత్తం టోటల్గా 50 లక్షల రూపాయలు కేటాయించారు.